some other environment rather than your house. You have to take a lot of to speak on this platform on a topic women's safety. We need to మనమే చూసుకోవాలి. Now the government వాటిని శిక్ష పడే మొత్తం ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉందో ఏ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ చూస్తారు. అట్లాగే కమాండ్ సో దట్ ఈ డిలే అనే కాంప్లైంట్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసి याद काल को सुन बड़ी speak on this platform on a topic women's safety. ఈ రోజు మన జిల్లాలో ఉమెన్ సేఫ్టీ సంబంధించి ఈ సింపోజియం కానీ ఇంటరాక్షన్ సెషన్లో ఇన్ వ్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే దట్ ఈస్ ఆన్ 8 మండే రోజు ఆ వ్యూలో ఈరోజు ఉమెన్ సేఫ్టీ సంబంధించి కన్సర్న్స్ డిపార్ట్మెంట్స్ తో పాటు మీ యంగ్ జనరేషన్ మీతో ఈ విషయంలో డిస్కషన్స్ కోసం కానీ ఈ విషయంలో యాజ్ అ పోలీస్ పర్సనల్స్ వ్యూస్ ప్రెసెంట్ సొసైటీలో ఛాలెంజెస్ కానీ అన్ని ఈ విషయంలో చెప్పడానికి కోసం మీ సమక్షంలో ఈరోజు ప్రొఫెసర్ అండ్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ సైడ్ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యమైన ఐ విల్ ట్రై టు కీప్ మై ఇంటరాక్షన్ అండ్ దిస్ టాక్ ఓన్లీ లిమిటెడ్ టు సేఫ్టీ ఆస్పెక్ట్. సేఫ్టీకి డొమైన్ని మనకి ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయలేదు. సేఫ్టీ కాన్సెప్ట్ ఇస్ మోస్ట్ ఫండమెంటల్ ఎందుకంటే ఇట్ రిలేట్స్ టు అవర్ లైఫ్, ఇట్ రిలేట్స్ టు అవర్ లిబర్టీ. ఉమెన్ సేఫ్టీ ఆటోమేటిక్లీ దీన్ని మీరు ఎక్స్పెండ్ చేయొచ్చు. సేఫ్టీ ఆఫ్ ఫిజికల్ బీయింగ్ కానీ ఇన్వాల్వ్ సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ బీయింగ్ కూడా సేఫ్టీ ఉండాలి. అదేవిధంగా లిబర్టీ, లిబర్టీ అంటే మీ డిసిజన్ టు పర్స్యూ మీ గోల్స్. సో ఈ అన్ని మన భారత రాష్ట్ర కాన్స్టిట్యూషన్ అందరికీ అన్ని సివిలియన్స్కి అన్ని సిటిజన్స్కి సమానంగా ప్రొవైడ్ చేస్తుంది అండర్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ. ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ కాన్సెప్ట్ని ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేస్తే ఆల్రెడీ మీరు చూశారు ఇప్పుడు వరకు వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రిప్రజెంటేషన్. ఈ క్రమంలో 33% రిప్రజెంటేషన్ టు ద ఉమెన్ హెస్ బీన్ గివెన్ నాట్ ఓన్లీ ఇన్ పబ్లిక్ డొమైన్లో సర్వీసెస్ మాత్రమే కాదు, అదర్ సెక్టర్స్ ఆఫ్ ప్రొఫెషన్స్లో కూడా ఆ రిజర్వేషన్ ఉన్నాయి. But the challenge is growing actually. It is not limited to the representation మాత్రమే. ఎందుకంటే you go back from the life stage of a birth of a child. The sex ratio that we see from census data చాలా adverse గా ఉంది. సో ఆ పాయింట్ నుండి ఆ సేఫ్టీ కాన్సెప్ట్ని మనకి ఇన్కల్కేట్ చేయాలి, దీన్ని మనకి చూసుకోవాలి. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్లీ ఫ్యామిలీ మెంబర్స్కి, అదేవిధంగా ఆ సమయంలో సొసైటీలో ఆ వేరియస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది వాళ్ళు, ఆ ప్రొఫెషన్స్ వాళ్ళు, హెల్త్ వర్కర్స్, ఆశా వర్కర్స్,
డాక్టర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు వస్తుంది. అదేవిధంగా మీరు నెక్స్ట్ స్టేజ్లో పోతే స్కూల్స్ టైం, స్కూలింగ్ ఏజ్లో కూడా we see a lot of cases where POCSO సంబంధించి cases are reported from schools. Then school time ని కూడా మనకి ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేస్తే 18 year we have understood as an age where maturity is understood. But still in our society the backwardness is so much so that some area we see for them biological maturity is not important, whereas biological maturity is seen and understood to be the age of 18 years. ఇప్పుడు కూడా ఆ చైల్డ్ మ్యారేజెస్ కానీ ఆ సమస్య అప్పుడు మనకి క్రాప్ అప్ అవుతుంది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ సేఫ్టీ ప్రతి స్టేజ్లో మీరు చూసుకోవచ్చు ఎలా లింక్ అప్ అవుతుంది. మీ ఫ్రీడమ్లో టు పర్స్యూ యువర్ గోల్స్. మీరు ఫర్దర్గా మీరు పోతే ప్రొఫెషన్లో కూడా ఒక ఇండివిజువల్ ఉమెన్ని సేఫ్టీ కోసం ఫర్దర్ లాస్ ఉన్న దీనికి ప్రివెన్షన్ కోసం. సో ప్రతి స్టేజ్లో లైఫ్ సైకిల్ ఆఫ్ అ ఉమెన్ there are cases to ensure one's safety. But the question is not of the safety of only physical being. Question is also physical safety to part of psychological safety. దీని కోసం you will have to extend your own self, మీ energies ని మీరు join చేయాలి. With us we have Mahila Police, whom we call them as the GMSKs and WMSKs. They represent this energy actually. Not only representation సొసైటీలో మాత్రమే ఉమెన్, బట్ వాళ్ళు మీ సొసైటీలో మన సొసైటీలో అప్పుడు ప్రతి ఒక పిల్లల లైఫ్ సైకిల్లో ఏమేమి సమస్య వస్తుంది దీన్ని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ సొసైటీలో పెద్ద మనిషితో ఇంటరాక్ట్ అయ్యి దీన్ని ఫైండ్ అవుట్ చేసి దీనికి సొల్యూషన్స్ ఎలా ఒక సిస్టమేటిక్ వేలో ప్రాసెస్లో ఎలా ఇవ్వాలి దీని విషయంలో వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వస్తుంది పెద్ద మనిషితో కూడా డిస్కషన్ చేస్తుంది. దాని సిమిలర్లీ వాళ్ళు వచ్చేసిన తర్వాత సెక్రటరీలో కానీ పోలీస్ స్టేషన్స్లో రిపోర్ట్ చేస్తున్నారు. So this is all for you actually. When we say it is all for you, I am also saying it is for me, because without the woman being, the existence of the male being does not arise. Hence, society itself is going towards a direction where manaki ఇప్పుడు representation మాత్రమే సరిపోవట్లేదు. We have to extend our energies to ensure that representation తో పాటు the choice to pursue the option has to be there. That means the